ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం విద్యార్థి ఉద్యమాలకు తీరని లోటని ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ అన్నారు. శుక్రవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కామ్రేడ్ సీతారాం ఏచూరి అకాల మరణం చెందడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి అకాల మరణం చెందడంతో శుక్రవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా, జేఎన్యూ అధ్యక్షుడిగా పనిచేసి విద్యార్థి సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేశారన్నారు. ఒకవైపు పోరాటాలు చేస్తూనే చదువుల్లో ముందుండేవారు. ఇంటర్మీడియట్ స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి మంచి ప్రతిభ కనబరిచారన్నారు. దేశ స్థాయి రాజకీయాల్లో తెలుగు ప్రాంతంకి చెందిన వారుగా ఏచూరి దేశవ్యాప్త రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. విద్యార్థి లోకమే కాదు, దేశం కూడా మంచి నేతను కోల్పోయింది. చివరికి తన దేహాన్ని కూడా వైద్య కళాశాలకు అప్పజెప్పి మరణం తర్వాత కూడా వైద్య కళాశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా అందజేశారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సమస్యలపై నిత్యం పార్లమెంట్లో తన వాణి వినిపించేవారు. ఉత్తమ పార్లమెంటియన్గా అవార్డు కూడా తీసుకున్నారు. విద్యార్థి ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహించడమే ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు నవీన్ రాజు, ప్రశాంత్, వంశీ, చందు, చరణ్, అరవింద్, హరీష్, నాగరాజు, లోకేష్, సరళ, హర్షిత, వెన్నెల, తేజస్వి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సమస్యలకు పనిచేసిన వ్యక్తి, దేశంలోనే అతిపెద్ద మేధావి ఎవరైనా ఉన్నారంటే సీతారాం యేచూరి గారు. ఇంటర్మీడియట్లో గోల్డ్ మెడలిస్ట్గా ఉన్నా కూడా, ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నా కూడా రాజకీయాల్లోకి వెళ్ళి జాతీయ సేవ చేసి ఈరోజు ప్రపంచంలో ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించే మేధావి సీతారాం యేచూరి గారు నిన్న అకాల మరణం చెందిన వారికి విద్యార్థి లోకం అంతా కూడా మద్దతు నివాళులర్పించాలని చెప్పి ఈరోజు ఇక్కడ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నివాళులర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఉండి ఆ తర్వాత దేశ రాజకీయాల్లోనే అనేక సమస్యల మీద పనిచేసిన వ్యక్తి, పార్లమెంటుగా ఎన్నికై, ఉత్తమ పార్లమెంటుగా ఎన్నికై పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద అనేక అంశాల మీద ప్రభుత్వాల మీద ఎండగట్టిన వ్యక్తి సీతారాం యేచూరి గారు. విద్యార్థి సంఘం నేతగా ఉన్నప్పుడే అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు, జేఎన్యూ వచ్చినప్పుడు మీరు సమస్యలు పరిష్కరించలేదు కనుక మీరు వెంటనే ఈ వీసీ పదవికి కూడా రాజీనామా చేయాలి, మీరు మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి నిలదీసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మరణించడం అనేది దేశానికి చాలా ఎంతో మనం కోల్పోయిన మహానేత కోల్పోవడం అనేది. ఆయన సేవలు కూడా మీరంతా కూడా సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఎక్కడైనా చూడండి యేచూరి గారి గురించి. ఎందుకంటే విద్యార్థుల కోసం కానీ సమాజ సేవ చేసే వారందరూ కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అట్లాంటి వారి ఆలోచన తీసుకొని మనం చదువుకొని రేపు ఏదైనా ఏ రంగంకి వెళ్ళినా, ఉద్యోగంకి వెళ్ళినా, ఇంకో రంగంకి వెళ్ళినా కూడా ఆ విధంగా సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీరందరూ కూడా ఇవాళ కోరుతున్నాం.